వరల్డ్ వార్ స్టార్ట్ అయిందా? మనం స్కూల్ బుక్స్‌లో వరల్డ్ వార్ 1 గురించి చదివినప్పుడు, ఒక చిన్న బుల్లెట్ వల్ల అంత జరుగుతుందా అని లైట్‌గా నవ్వుకునేవాళ్ళం. కానీ రియాలిటీ ఏంటంటే, ఆ ఒక్క గన్ షాట్ ప్రపంచాన్ని 2 ముక్కలు చేసింది. 2,00,00,000 మంది ప్రాణాలు బలి తీసుకుంది. ఇంకా వరల్డ్ వార్ 2 విషయానికి వస్తే, హిట్లర్ సైలెంట్‌గా పోలాండ్‌లోకి దూరిపోయాడు. వరల్డ్ మొత్తం వాడు అక్కడే ఆగిపోతాడులే అని వెయిట్ చేసింది. కానీ వాడు ఆగలేదు. ప్రపంచం మొత్తం తగలబడిపోయేంత వరకు వాడు ఆగలేదు. కట్ చేస్తే ఇప్పుడు జనవరి 2026. మన చుట్టూ ఉన్న గ్లోబల్ సిచ్యువేషన్స్ చూస్తే ఎగ్జాక్ట్లీ ఇదే ప్యాటర్న్ మళ్ళీ రిపీట్ అవుతుందా అనిపిస్తుంది. ట్రంప్ ఇచ్చే స్టేట్మెంట్స్, యూఎస్ సీజ్ చేసిన రష్యన్ షిప్స్, చైనా చేస్తున్న సైలెంట్ మూవ్స్. ఒకసారి గట్టిగా ఆలోచించండి. మనం కూడా ఏదో ఒక ఘోరమైన డిజాస్టర్కి ఓపెనింగ్ క్రెడిట్స్లో ఉన్నామా అని అనిపిస్తుంది. అన్నీ సైలెంట్గా ఉన్నప్పుడే డేంజర్ ఎక్కువ ఉంటుంది. అండ్ రైట్ నౌ ద సైలెన్స్ ఇస్ టెరిఫైయింగ్. రైట్ నౌ ఇరాన్లో ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియదు. గవర్నమెంట్ అక్కడ ఇంటర్నెట్ మొత్తం బ్లాక్అవుట్ చేసింది. ఇంటర్నెట్ ఆపడం అంటే కేవలం కమ్యూనికేషన్ కట్ చేయడం కాదు. వరల్డ్ చూడకూడదు అనుకునే ఏదో ఒక ఘోరమైన ప్లాన్ అక్కడ జరుగుతుందని దాని అర్థం. వరల్డ్ వార్ 1 మొదలైనప్పుడు కూడా కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్లే మిస్అండర్స్టాండింగ్స్ పెరిగి యుద్ధం స్ప్రెడ్ అయింది. కానీ రియల్ డేంజర్ ప్రెసిడెంట్ ట్రంప్ స్టేట్మెంట్లో ఉంది. వీఆర్ లాక్డ్ అండ్ లోడెడ్. మిలిటరీ టర్మ్స్లో ఇది టార్గెట్ మీద మేము లాక్ చేసి పెట్టాం, ఒక బటన్ ప్రెస్ చేస్తే ఎవ్రీథింగ్ చేంజెస్ అని అర్థం వచ్చేలా మాట్లాడారు. ఇరాన్ దాన్ని ఒక రెడ్ లైన్ అని డిక్లేర్ చేసింది. సైలెన్స్ ఎప్పుడైనా నాయిస్ కన్నా డేంజరస్. ఇంకొక వైపు సముద్రం మధ్యలో యుఎస్ ఫోర్సెస్ రష్యన్ ఫ్లాగ్డ్ ట్యాంకర్ మెరినిరాని సీజ్ చేశాయి. ట్విస్ట్ ఏంటంటే ఆ షిప్ ని రష్యన్ సబ్మెరైన్స్ అండ్ వార్షిప్స్ షాడోలా ఫాలో అవుతున్నాయి. ఒక షిప్ ని సీజ్ చేయడం అంటే ప్రాపర్టీ ఇష్యూ కాదు, అది ఒక కంట్రీ సవర్జినిటీని డైరెక్ట్ గా ఛాలెంజ్ చేయడం. రష్యా దీన్ని ఓపెన్ గా పైరసీ అని పిలుస్తుంది. వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయినప్పుడు నావల్ బ్యాటిల్సే కీ రోల్ ప్లే చేశాయి. ఇప్పుడు ఇది డైరెక్ట్ యుఎస్ వర్సెస్ రష్యా ఫేస్ ఆఫ్. ఒక సబ్మెరైన్ కెప్టెన్ రాంగ్ డెసిషన్ తీసుకుంటే ప్రపంచం మొత్తం షేక్ అవుతుంది. డీప్ బ్లూ సీలో ఒక్క టార్పిడో ఫైర్ అయినా అది థర్డ్ వరల్డ్ వార్కి స్టార్టేజ్ సిగ్నల్ అవుతుంది. ఇంకా ఇండియా ట్రేడ్ వార్నింగ్. ట్రంప్ ఇప్పుడు డైరెక్ట్గా ఇండియాని కార్నర్ చేస్తున్నాడు. రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నందుకు టెరిఫ్స్ పెంచుతున్నామని వార్నింగ్ ఇస్తున్నాడు. బిజినెస్ అండ్ ఫ్రెండ్షిప్ ఒకటే ట్రాక్ మీద వెళ్ళవు. అమెరికా మన బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్, రష్యా మన ఓల్డెస్ట్ ఫ్రెండ్. అమెరికా ఇప్పుడు ఇండియాని ఒకటే అడుగుతుంది, ఆర్ యూ విత్ అస్ ఆర్ విత్ దెమ్ అని. ఇదే క్వశ్చన్ 1940స్లో కూడా అడిగారు. న్యూట్రాలిటీ అనేది ఒక లగ్జరీ. ఇప్పుడు ఆ లగ్జరీ మనకు ఉందా? వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2లో కూడా న్యూట్రల్గా ఉన్న కంట్రీస్ని ఇలాగే ఫోర్స్ చేసి మరీ యుద్ధంలోకి లాక్కెళ్లారు. అండ్ నాట్ ఓన్లీ దట్, రీసెంట్గా ట్రంప్ ఒక అలార్మింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఐ డోంట్ నీడ్ ఇంటర్నేషనల్ లా, మై ఓన్ మొరాలిటీ ఈజ్ మై లిమిట్. వెయిట్ అండ్ థింక్ అబౌట్ దిస్. రూల్స్ లేని గేమ్ ని ఇమాజిన్ చేసుకోండి. రెఫరీ లేడు, విన్నర్ లేడు, పవరే ఇప్పుడు లా అయిపోయింది. అంటే యుఎన్, ఇంటర్నేషనల్ కోర్ట్స్ ఇవన్నీ ఇప్పుడు పేపర్ ఆర్గనైజేషన్స్ మాత్రమే. వరల్డ్ వార్ 2 కి ముందు కూడా లీగ్ ఆఫ్ నేషన్స్ ఇలాగే ఫెయిల్ అయింది. ప్రపంచం ఇప్పుడు జంగెల్ లా మీద నడుస్తుంది. ఇవన్నీ చూస్తుంటే మనం ఏ ప్రపంచంలోకి వెళ్తున్నామో అర్థం కాక చాలా మంది టెన్షన్ పడుతున్నారు. ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి చూస్తే కానీ రియల్ పిక్చర్ బయటికి రాదు. అలాంటి అవేర్నెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ డీకోడ్ ఇట్ టుగెదర్. ఇంకొక వైపు రెడ్ సీలో హుంతై రెబల్స్ కమర్షియల్ షిప్స్ మీద అటాక్ చేస్తున్నారు. గ్లోబల్ ట్రేడ్లో 15% ఈ రూట్లోనే జరుగుతుంది. షిప్స్ ఆగిపోతే కేవలం ట్రేడ్ కాదు, మన కిచెన్లో నూనె, మన కారులో పెట్రోల్ అన్నీ ఇంపాక్ట్ అవుతాయి. ఇన్ఫ్లేషన్ అంటే ఇదే. షిప్పింగ్ గెయిన్స్ ఇప్పుడు రూట్స్ మార్చేశాయి. దీనివల్ల గ్లోబల్ ఇన్ఫ్లేషన్ స్కైరాకెట్ అవుతుంది. యూఎస్ అండ్ యూకే ఆల్రెడీ ఎయిర్ స్ట్రైక్స్ స్టార్ట్ చేశాయి. ఇది ప్రపంచ ఎకానమీ మీద డైరెక్ట్ అటాక్. యుద్ధం అంటే కేవలం బార్డర్స్లో చంపుకోవడం కాదు, కామన్ మ్యాన్ జోబులో డబ్బు కొట్టడం కూడా యుద్ధమే. అండ్ చైనా ఇప్పుడు సైలెంట్గా అమెరికాకి ఆపోజిట్గా ఒక న్యూ పవర్ బ్లాక్ బిల్డ్ చేస్తుంది. ఇది కోల్డ్ వార్ కాదు, ఇది ఫ్రోజన్ వార్ లా ఉంది. రష్యాకి వెపన్స్, ఇరాన్కి సపోర్ట్, చైనాకి కంట్రోల్. వరల్డ్ వార్ 2లో యాక్సిస్ పవర్స్ లాగా ఇప్పుడు చైనా, రష్యా, ఇరాన్ కలుస్తున్నారు. వన్ సైడ్ వెస్ట్, ఆన్ ద అదర్ సైడ్ ఈస్ట్. మధ్యలో ప్రపంచం నలిగిపోతుంది. సెవెంత్ పాయింట్, గ్రీన్లాండ్ ఒక సైలెంట్ బ్యాటిల్ గ్రౌండ్. రీజన్, రేర్ ఎర్త్ మెటీరియల్స్. మన స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ కార్స్, వీటి హార్ట్ అండ్ సోల్ అక్కడే ఉంది. అంటార్టిక్లో ఐస్ కరుగుతున్న కొద్దీ కొత్త ట్రేడ్ రూట్స్ ఓపెన్ అవుతున్నాయి. EU, రష్యా అండ్ చైనా అందరూ ఆ మినరల్స్ కోసం రెడీగా ఉన్నారు. ఇదంతా ఒక సైడ్ అయితే, ఇంకొక సైడ్ యూఎస్లో ఒక కొత్త థియరీ రన్ అవుతుంది. ఇప్స్టెన్ ఫైల్స్లో ఉన్న నేమ్స్ బయటికి రాకుండా ఉండడానికి ఈ టెన్షన్ క్రియేట్ చేస్తున్నారా? హిస్టరీలో ఎప్పుడైనా ఇంటర్నల్ ప్రెజర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా అందరూ ఎక్స్టర్నల్ పవర్ని టూల్గా వాడతారు. అండ్ నెక్స్ట్ పాయింట్, జిమ్ క్యామెర్ ఓపెన్లీ చెప్పారు, అవాయిడ్ చేసింగ్ స్టాక్స్ రైట్ నౌ. హిస్టరీ చూస్తే బిగ్ వార్స్కి ముందు మార్కెట్లో ఇలాంటి సెన్సిటివిటీ సేలింగ్ మొదలవుతుంది. బిగ్ ఇన్వెస్టర్స్కి ఏదో తెలుసు, అది కామన్ పీపుల్కి ఇంకా తెలియదు. అండ్ ఈ పాయింట్స్ అన్ని కలిపి చూస్తే ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇప్పుడు యుద్ధం కేవలం మిసైల్స్తో రాదు, సైబర్ అటాక్స్, ట్రేడ్ వార్స్ అండ్ కమ్యూనికేషన్ బ్లాక్అవుట్స్తో మొదలవుతుంది. ద సేఫ్టీ నెట్ ఈస్ అఫీషియల్లీ గాన్. మీరు ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు, కానీ రియాలిటీని స్కిప్ చేయలేరు. మన కెరియర్స్, మన డ్రీమ్స్, మన గోల్స్ అన్నీ ఈ గ్లోబల్ పవర్స్ తీసుకునే ఒక్క డెసిషన్ మీద బేస్ అయి ఉన్నాయి. ఇండియా ఎటువైపు స్టాండ్ తీసుకోవాలి? రష్యా ఫ్రెండ్షిపా, యుఎస్ బిజినెసా? కామెంట్స్ చేస్తూ ఆలోచించండి. మనం ఇప్పుడు గ్లోబల్ ఫైర్కి ఎంత దగ్గరగా ఉన్నాము. అండ్ ఈ విషయాన్ని మనం కామెంట్స్లో డిస్కస్ చేద్దాం. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే అలర్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.